గోవింద 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 గోవింద. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. జల విహారంలో రుక్మిణి సత్యభామ సమేత శ్రీ పార్థసారథి స్వామి దర్శనం. తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో వార్షిక తెప్పోత్సవం. అన్ని విభాగాల సమన్వయంతో విజయవంతంగా రథసప్తమి. రికార్డు స్థాయిలో శ్రీవారి వాహన సేవలను వీక్షించిన భక్తులు. మీడియా సమావేశంలో టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్. దేవుని కడప క్షేత్రంలో వైభవంగా వార్షిక బ్రహ్మోత్సవాలు పరిసమాప్తం. శాస్త్రోక్తంగా మహాపూర్ణాహుతి, ధ్వజ అవరోహణ ఘట్టాలు. యాదాద్రిలో ఘనంగా పూర్వగిరి లక్ష్మీ నృసింహుని అధ్యయనోత్సవాలు. ఊరేగింపు ఉత్సవంలో స్వామి అమ్మవార్ల దర్శనం. శ్రీకాళహస్తిలో ఫిబ్రవరి 10 నుండి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు. గోడ పత్రికను ఆవిష్కరించిన ఆలయ అధికారులు, ప్రజాప్రతినిధులు. పవిత్ర జల విహారంలో రుక్మిణి సత్యభామ సమేత శ్రీ పార్థసారథి స్వామి వారు ఆహ్లాద భరితంగా అనుగ్రహించారు. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారి దేవాలయంలో వార్షిక తెప్పోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఈ నెల 26వ తేదీ నుండి ఫిబ్రవరి 1వ తేదీ వరకు తెప్పోత్సవాలను నిర్వహిస్తున్నారు. ముందుగా అర్చకులు రుక్మిణి సత్యభామ సమేత శ్రీ పార్థసారథి స్వామి వారిని బంగారు ఆభరణాలు, సుగంధ పరిమళ పుష్పమాలలతో శోభాయమానంగా అలంకరించి తిరుచిపై కొలవతీర్చారు. శ్రీ గోవిందరాజస్వామి ఆలయం నుండి భాజా భజంత్రీల నడుమ ఊరేగింపుగా సమీపంలోని పుష్కరిణి వద్దకు తీసుకువచ్చారు. అక్కడ విద్యుత్ దీపాలు, సంప్రదాయ పుష్పాలతో ఎంతో అందంగా తీర్చిదిద్దిన తెప్పపై ఉత్సవాలను వేంచేపు చేశారు. భక్తి సంకీర్తనలు, భక్తుల దైవనామ స్మరణలు, మేళతాళాల నడుమ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ పార్థసారథి స్వామి వారి తెప్పోత్సవం శోభాయమానంగా జరిగింది. గోవింద ముకుంద కృష్ణ గోపీనాథ నరహరి. గోవింద ముకుంద కృష్ణ గోపీనాథ నరహరి. పువ్వుగలు గగ పిందె పుట్టె నింతెగాక. గోవింద ముకుంద కృష్ణ గోపీనాథ నరహరి. పువ్వుగలు గగ పిందె పుట్టె నింతెగాక. గోవింద ముకుంద కృష్ణ గోపీనాథ నరహరి. గోపీనాథ నరహరి. భూమిలో నిద్రించువాడు పొద్దువేళ ఎరిగిన. నీ మాయలో మునిగి నిన్ను నెరిగినా. భూమిలో నిద్రించువాడు పొద్దువేళ ఎరిగిన. నీ మాయలో మునిగి నిన్ను నెరిగినా. కామించి నీవు నన్ను కరుణించి ఏలుకోగా. కామించి నీవు నన్ను కరుణించి ఏలుకోగా. నీ మరుగు
వాడనని నేడంటిగాక గోవింద 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 ముకుంద కృష్ణ గోపీనాథ నరహరి గోపీనాథ నరహరి. తిరుమల క్షేత్రంలో రథసప్తమి వేడుకలను అన్ని విభాగాల సమన్వయ సహకారాలతో విజయవంతంగా నిర్వహించి భక్తుల మన్ననను చూరగొన్నామని టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. తిరుమలలోని అన్నమయ భవన్లో మంగళవారం టీటీడీ ఈవో అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరితో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలు, టీటీడీ పాలక మండలి సూచనలతో తిరుమల తిరుచానూరు బ్రహ్మోత్సవాలు, తిరుమల వైకుంఠ ద్వార దర్శనాలు విజయవంతంగా నిర్వహించిన విధంగానే రథసప్తమి వేడుకలను దిగ్విజయంగా నిర్వహించామని వెల్లడించారు. ఓం నమో వెంకటేశాయ. మొన్న 25 తేదీన శ్రీవారి సాలగట్ల రథసప్తమి ఉత్సవం చాలా వైభవంగా అన్ని రంగాల్లో పకడ్బందీ బందోబస్తుతో నిర్వహించడం జరిగింది. దాని గురించి ఇవాళ మీ ద్వారా భక్తులు అందరికీ ధన్యవాదం తెలుపుకోవడమే కాకుండా ఓవరాల్ డేటా ఏ విధంగా ఈ ఏర్పాట్లు ఇవన్నీ మనం దాదాపు గత 2 నెలల నుంచి ఏదైతే ఇంజనీరింగ్ వర్క్స్ ఇవన్నీ కూడా శాంక్షన్ ఇస్తూ కావాల్సిన అరేంజ్మెంట్ చేశారు, ఆ వివరాలన్నీ కూడా మీ ద్వారా తెలియచేయాలనే ఉద్దేశంతో ఇవాళ ఈ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇప్పుడు ఓవరాల్ మనం చూసుకున్నట్లయితే 24వ తేదీ సాయంత్రం నుంచి 25వ తేదీ రాత్రి వరకు 3,45,000 మంది భక్తులు తిరుమలకి రావడం జరిగింది. అంటే మీరందరికీ తెలిసిన విషయమే. జనరల్గా మనము ఉన్నటువంటి భక్తుల సంఖ్య కరెక్ట్గా ఎస్టిమేట్ చేయడం అనేది నాట్ ఎ సింపుల్ థింగ్. కాబట్టి ఈసారి మనం ఏం చేసామంటే మాడా సీట్స్లో ఉన్నటువంటి కెపాసిటీ కాకుండా బయట కూడా కొన్ని ప్రాంతాల్లో ఎక్కడైతే ఎక్కువ మంది భక్తులు వేచి ఉంటారో అవన్నీ ఏరియాస్లో కూడా కెమెరాలు ఇవన్నీ కూడా ఇన్స్టాల్ చేసి వీలైనంత వరకు అక్యురేట్ అసెస్మెంట్ చేద్దామనే ఉద్దేశంతో ప్లాన్ చేయడం జరిగింది. దానికి కారణం ఏంటంటే మనకి కరెక్ట్ నెంబర్ ఆఫ్ డెవోటీస్ భక్తులు పిల్గ్రిమ్స్ అంతా కూడా ఎస్టిమేట్ చేసుకుంటే ఎప్పటికీ అప్పుడు మనం చేసుకోవాల్సిన అరేంజ్మెంట్స్ కూడా అదే ప్రపోర్షన్లో చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ప్రొఫెషనల్గా అక్యురేట్గా ఈ డేటా అంతా కూడా మనం ప్రతి సంవత్సరం ఇప్పుడు నుంచి అనలైజ్ చేసుకోవాలంటే ఏర్పాట్లన్నీ కూడా ఇంప్రూవ్ చేసే దిశగా ఈ డేటా అంతా కూడా ఉపయోగపడుతుందని భావిస్తూ ఉన్నా. ఉదయం నుండి సాయంత్రం వరకు ఏదైతే 7 వాహన సేవలు ఉన్నాయో ఈ 3,45,000 మందిలో ముఖ్యంగా గరుడు సేవతో మనం కరెక్ట్గా కంపేర్ చేసుకుంటే దాదాపు 1,80,000 మంది గరుడు వాహన సేవ జరిగేటప్పుడు మాడా సీట్స్లో కూర్చుని ఉన్నారు. అదేవిధంగా ఇప్పుడు మొత్తం మీద మనం ఈ వెహికల్స్ ఏదైతే తిరుమలకి వస్తూ ఉన్నాయో పోతా ఉన్నాయో ఆ డేటా మనం చూసుకున్నట్లయితే ఆ ఒక రోజు 25 జనవరి 14,339 వెహికల్స్ ఘాట్ రోడ్లో రావడం జరిగింది. గత సంవత్సరంతో పోల్చుకుంటే చాలా ఎక్కువ వెహికల్ మూవ్మెంట్ ఈ సంవత్సరం నోట్ చేశాం. సాధారణంగా సోషల్ మీడియాలో కూడా ఒకటి అంటే పోలీస్ యంత్రాంగము వెహికల్స్ ఇవన్నీ ఆపుతా ఉన్నారు అనేది ఒక ప్రచారం జరుగుతూ ఉంటుంది, మీరు కూడా చూసి ఉంటారు. అయితే ఇప్పుడు మీరు చూసినట్లయితే 14,339 వెహికల్స్ని మనం ఎక్కడా కూడా ఆపకుండా ఉన్నటువంటి పార్కింగ్ కెపాసిటీని ఎప్పటికెప్పుడు భక్తులందరికీ కూడా సరి అయినటువంటి ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఈ పార్కింగ్ కెపాసిటీని పూర్తిగా వినియోగిస్తూ అన్ని చోట సఫిషియంట్ పోలీస్ యంత్రాంగం డిప్లాయ్ చేసుకుంటా మనం ఈ పకడ్బందీ ప్రణాళికతో ఈ వెహికల్ మూవ్మెంట్ కూడా ఇబ్బంది లేకుండా మేనేజ్ చేయగలిగాం. ఏపీఎస్ఆర్టీసీ ట్రిప్స్ మీరు చూసుకున్నట్లయితే 1932 ట్రిప్స్ అప్ ఘాట్ రోడ్లో, అదేవిధంగా 1942 ట్రిప్స్ డౌన్ ఘాట్ రోడ్లో ఆపరేట్ చేశాం. మొత్తం కలిపి అప్ ఘాట్ రోడ్లో 60,425 మంది డివోటీస్ మూవ్మెంటు, డౌన్ ఘాట్ రోడ్లో 82,241 మంది డివోటీస్ డౌన్ ఘాట్ రోడ్లో ఏపీఎస్ఆర్టీసీ వాళ్ళు కూడా అరేంజ్ చేశారు. అదేవిధంగా అన్నప్రసాదం అంతకుముందు ప్రెస్ బ్రీఫింగ్లో తెలియజేశాం, దాదాపు 16 లక్షలు సర్వింగ్స్ ఇవన్నీ మనం ప్లాన్ చేస్తూ ఉన్నామని చెప్పేసి ఈ సంవత్సరం మనం అన్ని కిచెన్స్ కూడా 22 అవర్స్ ఆపరేట్ చేసుకొని మాడా సీట్స్లో కూర్చున్నటువంటి భక్తులు, అన్నప్రసాదం కేంద్రాల్లో వస్తున్నటువంటి భక్తులు, అదేవిధంగా ప్రత్యేకంగా ఈసారి మనము ఒకరోజు ముందు ఈవినింగ్ 24వ తేదీ సాయంత్రం కూడా దాదాపు 50,000 మంది భక్తులకి డిన్నర్ అరేంజ్మెంట్స్ ఇవన్నీ కూడా ఏదైతే ప్లాన్ చేసాం అదే ప్రపోర్షన్లో మనం సర్వింగ్ కూడా చేయడం జరిగింది. ఆ డేటా కూడా మీకు తెలియజేస్తా ఉన్నా. ఫుడ్ క్వాంటిటీ టోటల్ సర్వింగ్స్ 9,42,460, బెవరేజెస్
6,30,000 మందికి ఇవ్వడం జరిగింది. దాంట్లో మిల్క్ ఒకటి చూసుకున్నట్లయితే దాదాపు 2,90,000 మంది మిల్క్ ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. 2,15,000 వాటర్ బాటిల్ కూడా ఇవ్వడం జరిగింది. ప్రత్యేకంగా మీరు చూసుకున్నట్లయితే అంటే అసెస్మెంట్ ఆఫ్ పిల్గ్రిమ్స్ గత సంవత్సరం మనం అక్యురేట్ డేటా కౌంట్ చేయలేదు కాబట్టి అప్రాక్సిమేట్ ఫిగర్స్ ఉండేవి. బట్ ఓవరాల్ ఇప్పుడు మీరు బ్యాగేజెస్ అండ్ గ్యాజెట్స్ ఏదైతే హ్యాండిల్ చేశాను 3,55,922 బ్యాగ్స్ అండ్ గ్యాజెట్స్ ఈ సంవత్సరం హ్యాండిల్ చేశాం. అవి గత సంవత్సరంతో పోల్చుకుంటే 73% ఎక్స్ట్రా హ్యాండ్లింగ్ చేశాం. సో దాంతో కూడా ఇప్పుడు మనం అప్రాక్సిమేట్గా ఎంతమంది భక్తులు ఎక్కువ వచ్చి ఉంటారు ఈ సంవత్సరం రథసప్తమి కార్యక్రమానికి మనం అర్థం చేసుకోవచ్చు. 2,200 మంది శ్రీవారి సేవకులు ఓన్లీ మాడా స్ట్రీట్స్లోని మనం భక్తుల సౌకర్యార్థం డిప్లాయ్ చేశాం. మొత్తం కలిపి 3,364 మంది విజిలెన్స్ అండ్ పోలీస్ యంత్రాంగం జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఆధ్వర్యంలో అదేవిధంగా మన సివిఎస్ ఆధ్వర్యంలో కష్టపడి పనిచేశారు. ప్రత్యేకంగా మెడికల్ టీమ్ డిప్లాయ్మెంట్స్ మనం అన్ని చోట చేస్తాం కాబట్టి కావాల్సినటువంటి మెడిసిన్స్ కూడా అందుబాటులో ఉంటాయి. అయితే ఈ సంవత్సరం మనం దాదాపు 23,000 మంది పేషెంట్స్ అంటే ఎంత చిన్న ఇబ్బంది ఉన్నా కూడా మన మెడికల్ టీమ్స్ ఇవన్నీ కూడా అన్ని గ్యాలరీస్లో ఫ్రీక్వెంట్గా విజిట్ చేస్తూ ఉన్నారు, అడిగి తెలుసుకుంటూ ఉన్నారు. ఏ మాత్రం ఇబ్బంది ఉన్న వాళ్ళకి ఏ కొంత మెడిసిన్ అవసరమైన కూడా ఇస్తూ ఉన్నారు. అయితే 23,000 మంది పేషెంట్స్ మెడికల్ టీమ్స్ సంప్రదించుకున్నారు, కావాల్సినటువంటి మెడిసిన్స్ ఇవన్నీ కూడా తీసుకున్నారు. టీటీడీ నుంచి తిరుపతి నుంచి దాదాపు 506 మంది స్టాఫ్ డెప్యుటేషన్ మీద తీసుకొని అదేవిధంగా శానిటేషన్ కోసము 590 మంది అంతకుముందు కూడా బ్రీఫింగ్లో చెప్పాం, వాళ్ళని డిప్లాయ్ చేశాం. ఇప్పుడు ఉన్నటువంటి పేషెంట్స్ ఏదైతే ట్రీట్మెంట్ తీసుకున్నారో దాంట్లో 94 పేషెంట్స్ని మనం అంబులెన్స్లో షిఫ్ట్ చేసుకొని వీళ్ళలో కూడా ఒక 12 మంది కొంత సీరియస్ కేసెస్ని స్విమ్స్ బర్డ్కి రెఫర్ చేయడం జరిగింది. ఓవరాల్ మనం చూసుకున్నట్లయితే గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు ప్రతి ఉత్సవం జరిగేటప్పుడు కూడా సామాన్య భక్తులకి ప్రాధాన్యత ఉండాలి. అదేవిధంగా జిల్లా అధికార యంత్రాంగం టీటీడీ అధికారులందరూ కూడా సమన్వయంతో పని చేసుకొని వాళ్ళకి మంచి సేవలు అందించాలి ఏదైతే దిశానిర్దేశం చేస్తూ ఉంటారో. చైర్మన్ నాయుడు గారి ఆధ్వర్యంలో టీటీడీ బోర్డు తీసుకోవాలంటే నిర్ణయాల మేరకు అధికార యంత్రాంగం అన్ని ఉత్సవాలు కూడా వైభవంగా నిర్వహించాలని కష్టపడి కృషి చేస్తూ ఉంటారు. అంతకుముందు మీరు చూశారు బ్రహ్మోత్సవాలు కూడా ఎప్పుడూ లేని విధంగా పుష్పాలంకరణాలు, విద్యుత్ దీపాలంకరణాలు, అదేవిధంగా సాంస్కృతిక కార్యక్రమాలు సెప్టెంబర్ నెలలో భక్తులందరూ కూడా సంతృప్తి వ్యక్తం చేశారు. ఇమీడియట్లీ దేర్ ఆఫ్టరు పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవం వైభవంగా నిర్వహించాం. మరి కీలకమైనటువంటి వైకుంఠ ఏకాదశి 10 రోజు ద్వారదర్శనం. గత అనుభవాల దృష్ట్యా ఈ సంవత్సరం మనం కొత్త విధానాన్ని తీసుకువచ్చి 3 రోజుల పాటు లక్కీ డిప్ విధానంలో అదేవిధంగా మిగతా 7 రోజుల పాటు సర్వదర్శన విధానంలో భక్తులందరికీ ఎప్పుడూ లేని విధంగా దాదాపు గత సంవత్సరం పోల్చుకుంటే 1 లక్ష ఎక్కువ మంది భక్తులకి స్వామివారి దర్శనం కల్పించాం. అదేవిధంగా మళ్ళీ ఇంకొక 15 రోజు గ్యాప్లోనే రథసప్తమి కార్యక్రమం. ఇవన్నీ కార్యక్రమాల్లో మీరు చూశారు గత కొన్ని సంవత్సరాలతో పోల్చుకుంటే ఎప్పుడూ లేని విధంగా భక్తులు తిరుమలకి రావడం, ఎప్పుడూ లేని విధంగా మనం ఇంకా పకడ్బందీతో ప్లానింగ్తో ముందుకు వెళ్ళడం. ఉదాహరణంగా రథసప్తమిలో మాడా స్ట్రీట్స్లో అన్ని వైపు మనం పైన షేడ్ ఇవంతా కూడా ఏర్పాటు చేసుకోవడం, మంచి ఒక ఫెస్టివ్ వాతావరణం అనిపించే విధంగా డెకరేషన్ ఇవన్నీ చేసుకోవడం, అదేవిధంగా కొండపైన ఫ్లోరల్ డెకరేషన్స్, ఎలక్ట్రికల్ ఇల్యూమినేషన్ ఇవన్నీ కూడా పనులు సరైన సమయంలో పూర్తి చేసుకొని గత సంవత్సరం అనుభవాల దృష్ట్యా ఎక్కడెక్కడైతే టాయిలెట్స్ మీద కానీ షేడ్స్ మీద కానీ ఇవన్నీ మనకి ఫీడ్బ్యాక్ వచ్చిందో అటువంటి ఫీడ్బ్యాక్ ఆధారంగా తీసుకోవాల్సిన నిర్ణయాలు తీసుకొని ముందుకు వెళ్ళడం జరిగింది. ప్రత్యేకంగా ఏపీఎస్ఆర్టీసీ వారితో కోఆర్డినేట్ చేసుకోవడం, మిగతా జిల్లాధికారి యంత్రాంగంతో కోఆర్డినేట్ చేసుకోవడం, దాంట్లో జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ వారు చాలా కీలకమైనటువంటి పాత్ర పోషించారు. సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ గారిని అదేవిధంగా వారి టీం అందరినీ కూడా ఈ సందర్భంగా నేను హృదయపూర్వకంగా అభినందిస్తూ ఉన్నాను. అదేవిధంగా తిరుమలలోని అన్ని అరేంజ్మెంట్స్ ఈ డిపార్ట్మెంట్స్ అందరితో సరైన సమయంలో కోఆర్డినేషన్ చేసుకుంటూ ఫీల్డ్ విజిట్ చేసుకుంటూ ఎప్పటికెప్పుడు గైడెన్స్ ఇస్తూ ఉన్నారు. అడిషనల్ ఈఓ గారు, వెంకట చౌదరి గారు నీటిగ్రిటీలో అంటే అన్నింటిలో మైన్యూట్గా ప్లానింగ్ చేసుకొని ముందుకు వెళ్ళాలి. ఎవరు కూడా ఎక్కడ కూడా ఏ మాత్రం ఇబ్బంది లేకుండా స్వామివారి దర్శనం చేయగలగాలి. ఆ ఉద్దేశంతో మొత్తం టీంని లీడ్ చేస్తూ ఎప్పటికెప్పుడు వాళ్ళకి గైడెన్స్ ఇవన్నీ ఇస్తూ 24 గంటలు పని చేశారు. వారి ఆధ్వర్యంలో టీంలన్నీ కూడా వాళ్ళందరినీ కూడా హృదయపూర్వకంగా అభినందిస్తూ ఉన్నాను. ముఖ్యంగా భక్తులందరూ ఒక రోజు ముందు నుంచి మరుసటి రోజు నైట్ వరకు కూడా చాలామంది భక్తులు కదలకుండా మాడా స్ట్రీట్స్లోనే వేచి ఉండి అన్ని వాహనాలు కూడా తిలికేటువంటి
భక్తులు ఎంతోమంది ఉన్నారు ఈ సంవత్సరం. సాధారణంగా మీరు అందరికీ తెలుసు, రథసప్తమి నాడు ఫ్రీక్వెంట్గా భక్తులు ఒక వాహనం 2 వాహనాలు చూసుకొని షిఫ్ట్ అవుతూ ఉంటారు, కొత్త వాళ్ళు వచ్చి కూర్చుని ఉంటారు. ఈ సంవత్సరం అయితే చాలామంది భక్తులు అక్కడే ఉండి చాలా వాహన సేవలు తిలకించడానికి అవకాశం వాళ్ళకి లభించింది. ఇంత ఓపికతో, ఇంత సమన్వయంతో భక్తులు అందరూ కూడా సహకరించారు. వాళ్ళందరికీ ఈ సందర్భంగా హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా అన్నప్రసాదాలు, అదేవిధంగా లడ్డూ తయారీ దాంట్లో కృషి చేసినటువంటి సిబ్బంది అందరికీ కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు. ప్రత్యేకంగా రిలీజియస్ స్టాఫ్, చాలామంది అర్చక స్వాములు, అదేవిధంగా వాహనం బేరర్స్ ఉదయం నుండి సాయంత్రం వరకు వాహనం ఆఫ్టర్ వాహనం చాలా కష్టపడి పనిచేశారు. వారందరికీ ఈ సందర్భంగా హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. శ్రీవారి సేవకులు చాలా ఎర్లీ మార్నింగ్ వచ్చి ఈవినింగ్ లేట్ నైట్ వరకు కూడా కృషి చేశారు. విజిలెన్స్ స్టాఫ్ కింద అలిపిరి నుంచి పై వరకు మానిటరింగ్ చేసుకుంటూ ఇంటగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా ఎప్పటికేప్పుడు ఫీడ్ తీసుకుంటూ డేటా అంతా అనలైజ్ చేసుకుంటూ చాలా కష్టపడి పనిచేశారు. అయితే ఇవన్నీ ఏదైతే టీటీడీ అధికార యంత్రాంగం ఏర్పాటు చేసుకున్నారు దాని మీద ఎప్పటికేప్పుడు ఫీడ్బ్యాక్, భక్తులందరికీ సమాచారాలు తెలియజేసినటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా, అదేవిధంగా కొన్ని సోషల్ మీడియా ఛానల్స్, ఎక్కడక్కడ కమ్యూనికేషన్ గ్యాప్ లేకుండా ఎప్పటికేప్పుడు సమాచారం అంతా కూడా కరెక్ట్ షేప్లో వాళ్ళకి తెలియజేశారు. వాళ్ళందరికీ కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అదేవిధంగా అధికార యంత్రాంగం అందరూ కూడా ఫుల్ కోఆర్డినేషన్తో, అంటే ఎక్కడ కూడా ఈ ఉత్సవాలన్నింటిలో ఈ ఒకటే కాదు, బ్రహ్మోత్సవము, వైకుంఠ ఏకాదశి కింద పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవము, అదేవిధంగా ఇప్పుడు రథసప్తమి, స్టాఫ్ స్ట్రెంత్ ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా, ఎందుకంటే ఇప్పుడు ఒక్కోసారి ఈవెంట్స్ అన్నీ వన్ ఆఫ్టర్ ద వస్తూ ఉంటాయి. మరి గరుడ సేవ నాడు ఉన్నటువంటి డిప్లాయ్మెంట్ మనం పోల్చుకుంటే ఇప్పుడు పోలీస్ డిప్లాయ్మెంట్ కొంచెం తక్కువ ఉండి, అదేవిధంగా నెక్స్ట్ రిపబ్లిక్ డే ఫంక్షన్స్ ఇవన్నీ కూడా ఉండి, బ్రహ్మోత్సవంలో ఏ విధంగా అయితే గరుడ సేవ నాడు చాలా ఎక్కువ మంది భక్తులు వస్తారు, అట్లాగానే ఎక్కువ మంది భక్తులు తిరుమలకి రావడం జరిగినా కూడా ఉన్నటువంటి స్టాఫ్తో ఎక్కువ పని చేయించుకొని కోఆర్డినేషన్లో ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ గ్యాప్స్ ఇవన్నీ లేకుండా అధికార యంత్రాంగం పూర్తిగా కృషి చేశారు. ఏపీఎస్ఆర్టీసీ కూడా బ్రహ్మోత్సవంలో, అదేవిధంగా వైకుంఠ ఏకాదశి సమయంలో, ఇప్పుడు రథ సప్తమిలో కూడా సరైనటువంటి వెహికల్స్, అన్ని వెహికల్స్ కూడా చెక్ చేసుకొని డ్రైవర్స్ అందరికీ కూడా సరైనటువంటి గైడెన్స్ ఇచ్చి డిప్లాయ్ చేశారు. సో ఓవరాల్ మనం చూసుకున్నట్లయితే ఇంజనీరింగ్ డిపార్ట్మెంటు సరైన సమయంలో అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్స్ తీసుకొని టెండర్ ఇవన్నీ ఫైనల్ చేసుకొని పనులు ఇవన్నీ కూడా సరైన సమయంలో పూర్తి చేసుకున్నారు. సో ఓవరాల్ ఫీడ్బ్యాక్ కూడా భక్తుల దగ్గర నుంచి తీసుకోవడం జరిగేటువంటి ఉత్సవాల మీద ప్రతి సంవత్సరం వారు ఇచ్చేటువంటి ఫీడ్బ్యాక్ మాకు చాలా ముఖ్యం. మాడా స్ట్రీట్స్లో కూర్చున్నటువంటి భక్తులు, బయట ఉన్నటువంటి భక్తులు, అదేవిధంగా వాట్సాప్, IVRS కాల్ ద్వారా ఏదైతే మనం ఫీడ్బ్యాక్ తీసుకుని ఉంటాం ఆ ఫీడ్బ్యాక్ చాలా ఇంపార్టెంట్. ఎవరైతే భక్తులు ఇక్కడ ఫీడ్బ్యాక్ ఇచ్చారో అటువంటి ఫీడ్బ్యాక్ ఆధారంగా మనం చూసుకున్నట్లయితే అన్ని ఆస్పెక్ట్స్లో దాదాపు 98 నుంచి 99% మంది భక్తులు పూర్తిగా సంతృప్తి వ్యక్తం చేశారు. కొన్ని మాడా స్ట్రీట్స్లో ఒక 1 to 2% భక్తులు కొన్ని సలహాలు సూచనలు ఇచ్చారు. ఎందుకంటే ఇప్పుడు మనం చేసినటువంటి ఏర్పాట్లు ఇవన్నీ కూడా షేడ్ ఇవన్నీ వేశాక, అంటే ఉదాహరణగా చెప్తున్నా మీకు, సపోజింగ్ డిస్ప్లే స్క్రీన్స్ కొన్ని ఎక్కువ పెడితే ఇంకా బాగుంటుందనేది ఒక సలహా. ఎందుకంటే ఇప్పుడు షేడ్ ఇవన్నీ కూడా వచ్చింది కాబట్టి డివోటీ ఉదయం నుంచి అందరూ కూర్చుని ఉన్నారు. సో అటువంటి ఫీడ్బ్యాక్ ఏదైతే డివోటీస్ ఇచ్చారో అవన్నీ కూడా ఇప్పుడు పరిగణనలోకి తీసుకొని నెక్స్ట్ టైము అవి కూడా ఇంకా బ్రహ్మాండంగా చేసేటువంటి ఏర్పాటు చేస్తాము ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఎవరైతే భక్తులు తిరుమలకి వచ్చి స్వామివారిని దర్శనం చేసుకున్నారు కాకుండా చాలామంది కోట్లాది మంది భక్తులు ఎలక్ట్రానిక్ మీడియాలో, వివిధ మీడియా ఛానల్స్లో, SUC ప్రసార మాధ్యమాల ద్వారా కూడా స్వామివారి దర్శనాలు చేసుకోవడం జరిగింది. వారందరినీ కూడా ఈ సందర్భంగా హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తూ, కల్చరల్ ప్రోగ్రామ్స్కి ఏదైతే దాదాపు 1000 మంది వరకు కళాకారులు ఈసారి కూడా వాహనం ముందు ప్రదర్శనలు ఏదైతే ఇచ్చారు అవి కూడా బాగా ఆకట్టుకున్నాయి. ఎంత పాజిటివ్ స్పిరిట్తో అధికార యంత్రాంగం కోఆర్డినేషన్తో పనిచేస్తూ ఉన్నారు, అదే తరహాలో స్వామివారి కూడా కరుణించారు. మొన్న రథసప్తమి నాడు వెదర్ కూడా ఉదయం నుండి సాయంత్రం వరకు బ్రహ్మాండంగా సహకరించింది. గత సంవత్సరం లేకపోతే కొన్ని సంవత్సరాలు ఎండ తీవ్రత వల్ల భక్తులు ఇబ్బంది పడుతుంటారు. ఈసారి అటువంటి ఇబ్బంది కూడా లేకుండా మంచి వెదర్లో, మంచి వాతావరణంలో అన్ని పకడ్బందీ చేసేటువంటి అరేంజ్మెంట్స్ ద్వారా భక్తులు అందరూ కూడా ఎటేమో వాహన సేవలు
తిలకించడం, అదేవిధంగా స్వామివారి మూలవారిలో దర్శనం చేసుకోవడం, వారందరికీ ఈ రథ సప్తమి ఉత్సవానికి సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులు వాళ్ళందరికీ, వాళ్ళ కుటుంబ సభ్యులకి అందరికీ కలుగుతుండాలని ఈ సందర్భంగా ప్రార్థిస్తూ ఓం నమో వెంకటేశ. టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి మాట్లాడుతూ భక్తుల నుండి సేకరించిన అభిప్రాయాలు, సూచనల ఆధారంగా మరింత మిన్నగా తిరుమలలో ఉత్సవాలను నిర్వహించడానికి కృషి చేస్తామని, రథసప్తమిని విజయవంతం చేసిన వివిధ విభాగాల అధికారులు, సిబ్బందికి శ్రీవారి భక్తులకు అభినందనలు తెలియజేశారు. బ్రహ్మోత్సవాల్లో గరుడ సేవకి వెహికల్స్ ఆపుతాం కిందనే, సర్టైన్ ఫిగర్ దాటిన తర్వాత మనం వెహికల్స్ ఆపుతాము. యాక్చువల్ మన కెపాసిటీ 3000-4000 ఆల్మోస్ట్ ఉంటుంది. బట్ అడిషనల్గా ఇక్కడ ఉన్న వెహికల్స్ కూడా ఉండిపోతే అంతకంటే ఎక్కువ మనం రానియం. యాక్చువల్గా మనకి రథసప్తంలో ఇష్యూ ఏంటంటే ఎప్పుడు కూడా ఇంత మ్యాసివ్గా వెహికల్స్ వచ్చిన సందర్భాలు హిస్టరీలో ఎప్పుడు లేదు. మనమేమనుకుంటాం, హిస్టారికల్ డేటా లాస్ట్ 4-5 ఇయర్స్ తీస్తే అరౌండ్ 3000-4000, లెస్ దాన్ 6000లోనే వెహికల్స్ వచ్చాయి. అయితే ఈసారి 4 వీలర్స్ ఎస్పెషల్లీ ప్రైవేట్ వెహికల్స్ మన పాస్ట్ డేటాను చూసి కొంత కన్ఫ్యూజ్ అయిన మాట వాస్తవం. పాస్ట్ డేటాను చూసి లగేజ్లో కూడా మేము బాగా కన్ఫ్యూజ్ అయ్యాం. ఈ 2 ఆస్పెక్ట్లో యాక్చువల్గా ఫ్యూచర్లో మేము రెక్టిఫై చేసుకోవాల్సిన 2 విషయాలు. ఇన్ని భారీ 14,000 వెహికల్స్ మనం బోత్ టెక్నాలజీ ద్వారా మానిటర్ చేసాం, అలానే సప్తగిరి టోల్ ప్లాజా ద్వారా కూడా ఎక్సెప్ట్ సమ్ 400-500 వెహికల్స్ వేరియేషన్ తప్పితే 14,000 వెహికల్స్ వచ్చినట్టు 2 డేటాల్లో కూడా అలానే ఉంది. అలానే ఇంకొకటి ఏంటంటే, ఇంత భారీగా లగేజ్ కౌంటర్ జనరల్గా మనం షిఫ్ట్ చేస్తాం మనం బ్రహ్మోత్సవాల్లో. అంత జనరల్గా మనకి రథసప్తమిలో అంత లగేజ్ రాదు, కానీ ఈసారి మ్యాసివ్గా 73% కంపేర్ టు ప్రీవియస్ ఇయర్స్ రావటం అనేది చాలా, అంటే మేమంతా వన్స్ అగైన్ రీవిజిట్ చేయాల్సిన అవసరం ఉంది. అంటే కొన్ని ఆస్పెక్ట్లో ఇది చాలా మ్యాసివ్ స్కేల్, ఆన్ పార్ విత్ గరుడ సేవ లెవెల్లో భక్తులు వచ్చారు. దాదాపు 80%-70% పీపుల్ అక్కడే ఉండిపోయారు. 30% పీపుల్ మాత్రమే రొటేట్ కావటం వలన బయట దాదాపు 70,000-80,000 మంది రొటేట్ అవుతూ ఉన్నారు. ఎక్కడన్నా వేకెన్సీ అయితే ఏ ఎంట్రీలో వెళ్ళాలి అని చెప్పి రొటేట్ అవుతూ ఉండటం అనేది ఒక కొత్తది. మళ్ళీ మనం వన్స్ అగైన్ ఈ ఆస్పెక్ట్లు అన్నింటిని కూడా చేసి మనందరం కూడా డేటా అనలిటిక్స్ చేసుకొని ఖచ్చితంగా భవిష్యత్తులో మరింత పకడ్బందీగా ప్లాన్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈవో గారు చెప్పాడు, మీకు అంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ, బట్ వెరీ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్. చాలా మందితో కూడా ఇంటరాక్ట్ అయిన తర్వాత అందరం ఇంటరాక్ట్ అయ్యాం. చైర్మన్ గారు, ఈవో గారు, నేను కానీ, ఎస్పీ గారు కానీ, సిబిఎస్ఓ గారు ఇంటరాక్ట్ అయినప్పుడు ఒక సర్వీస్లో కూడా మనం లాగింగ్ బిహైండ్ అని, సార్ మీ వాళ్ళు ఎక్కువ పెడుతున్నారు సార్, జస్ట్ వీఆర్ క్యారింగ్ లిటిల్ ఎక్స్ట్రా ఫుడ్ ఆల్సో, చాలా వాటర్ బాటిల్స్ ఇచ్చారు సార్, ఎక్కడ కూడా ఏమి లేదు సార్. ఓన్లీ థింగ్ ఏంటంటే మేము ఇంకా అడిషనల్గా ఇంకా కొన్ని స్క్రీన్స్ పెట్టండి సార్, అడిషనల్గా రెస్ట్ రూమ్ కట్టండి సార్ అని మాత్రం 2 సజెషన్స్ వచ్చాయి. అందుకే మనం సార్ చెప్పినట్టు మనం దాదాపు ఒక 9 రిలవెంట్ క్వశ్చన్స్ వేసి అన్ని ఫీడ్బ్యాక్ తీసుకుంటే ఎక్కడా కూడా 98% ఉంటే బాగా లేదని ఒక స్ట్రీట్లో 0 వచ్చింది. ఒక స్ట్రీట్లో ఉత్తరమాడ స్ట్రీట్లో అయితే 0 వచ్చింది. సౌత్లో మాత్రం 2% బాగాలేదన్నారు. దానికి రీజన్ ఏంటంటే మనకి అక్కడ టెరైన్ అలా ఉంటుంది, కొంచెం రెస్ట్ రూమ్స్ ఇబ్బందిగా ఉండటం వలన అలా వచ్చి ఉండొచ్చు. కానీ బట్ బ్రహ్మాండమైన ఫీడ్బ్యాక్. జనరల్గా గవర్నమెంట్ సిస్టంలో నేను చూసిన 22 ఇయర్స్ సర్వీస్లో అయితే ఇంత బ్రహ్మాండమైన ఫీడ్బ్యాక్, ఇంత బ్రహ్మాండమైన సర్వీసెస్, వీళ్ళంతా కూడా ఆఫీసర్స్ అందరూ కూడా చాలా బ్రహ్మాండంగా ఒకరి మీద ఒకరు, ఆ స్ట్రీట్లో కంటే ఈ స్ట్రీట్లో ఎక్కువ సర్వీస్ చేయాలి, అక్కడికంటే ఇక్కడ ఎక్కువ క్వాలిటీ తేవాలని చెప్పి వాళ్ళు పోటీపడి కూడా చేయటం జరిగింది. పోలీసు, విజిలెన్స్ అండ్ టీటీడీ సిబ్బంది వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. తిరుపతి ఎస్పీ ఎల్ సుబ్బరాయుడు మాట్లాడుతూ, తిరుమలలో బ్రహ్మోత్సవాలు, వైకుంఠ ద్వార దర్శనాలు, రథసప్తమి విజయవంతంగా నిర్వహించగలిగామని, ఇందులో కొన్ని లోటుపాట్లు గుర్తించామని, వాటిపై సమీక్షించి తగిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. అదర్ ఆఫీసర్స్ అండ్ మీడియా కరెక్ట్ సార్. ఇందాక మీరు చెప్పినట్లు సార్, వీ హ్యావ్ టు రివ్యూ ఇట్ సార్ టోటల్ అంతా కూడా. బట్ ఏదైతే ఈ ఉత్సవాల సీజన్ ఏదైతే ఉందో, రైట్ ఫ్రమ్ బ్రహ్మోత్సవాల నుండి రథసప్తంకి ఒక క్యాలెండర్ అయిపోయింది సార్. వీ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ విత్ ద అందరి కోఆర్డినేషన్, అటు టీటీడీ, విజిలెన్స్, పోలీసు, ఎస్పెషల్లీ మీడియా ఆల్సో. ఈసారి మీడియా వాళ్ళు కూడా తోశారు సార్, చాలాసార్లు చూసాను నేను.
రథోత్సవంలో చాలా చోట్ల నేనే అబ్జర్వ్డ్ వీళ్ళని తోసేసినా కానీ వీళ్ళు కూడా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. ఎక్కడ పెద్దగా గొడవ చేయలేదు. అబ్జర్వ్డ్ ఇద్దరు ముగ్గురు మనల్ని తోసేస్తారు. అదే దట్ మీ ఇండికేట్స్ దట్ అంత రష్ ఉందని దానికి సార్. చాలా బాగా జరిగింది సార్. రథసప్తమిలో ఎంత పబ్లిక్ అనేది మనం ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ అందరినీ ముందు నుండి అలర్ట్ అవ్వడము, ఇంజనీరింగ్ వర్క్స్, విజిలెన్స్, సివిఎండ్ఎస్ఓ గారు, నేను కంటిన్యూగా 2-3 విజిట్లు పెట్టడము, ఇంటర్నల్ మీటింగ్స్ పెట్టుకోవడము, అడిషనల్ ఎస్పీ అండ్ లోకల్ ఆఫీసర్స్ సురేందర్ వీళ్ళందరూ కూడా కంటిన్యూగా ఈ లైనింగ్ ఇంజనీర్ చేసుకోవడం, ఇదంతా కూడా ఒకటైతే సార్ ఖచ్చితంగా ఈసారి నెక్స్ట్ ఉత్సవాలకి ఒక 2-3 పాయింట్స్ వీళ్ళు కూడా దే హ్యావ్ టు షేర్ ఇట్ సార్. వన్ థింగ్ ఈజ్ రామ్ బగీచా మీద బాగా ప్రెజర్ ఎక్కువైపోతుంది. అక్కడే ప్రెస్ వాళ్ళు లోపల రావాలా, అక్కడే ఈ ఎంప్లాయీస్ లోపల రావాలి, అందరూ ఒకటి ఎంప్లాయీస్ రావాలి, అక్కడే విఐపి బయటికి ముందుకు రావాలి. సో దట్ పాయింట్ షుడ్ బి వాంట్ రివ్యూ ఇట్ సార్. అండ్ లగేజ్ కౌంటర్ని కూడా అక్కడి నుంచి షిఫ్ట్ చేయాలి సార్. ఎందుకంటే అక్కడి నుంచి లగేజ్ వాళ్ళు వచ్చి తీసుకెళ్ళాలా, అక్కడి నుంచి విఐపీలు బయటకు వచ్చి వెళ్ళిపోవాలా, ఆ పక్కనే అక్కడి నుంచి ఎంప్లాయీస్ అంతా రావాలి. లాస్ట్ టైం కూడా గొడవ మనకు గొడవ వచ్చిందంటే కేవలం రాంబగీచ్ దగ్గర వచ్చింది సార్. సో ఇది రైట్ ఫ్రమ్ లేపాక్షి దగ్గర నుండి డైవర్ట్ చేయడము, లగేజ్ సెంటర్ని డైవర్ట్ చేయడము, ఇక్కడ టీటీడీ అండ్ విజిలెన్స్ ఎంప్లాయీస్ని మేబీ టేక్ టు అదర్ ఏరియాస్కి షిఫ్ట్ చేసి అక్కడి నుండి ఎంటర్ అవ్వమని చెప్పడము, ఇది కొంత వీ హ్యావ్ టు రివ్యూ ఇట్ సార్. ఇది ఈ 4-5 పాయింట్స్ మనం లాస్ట్ బ్రహ్మోత్సవాల నుండి ఇప్పటివరకు చూసుకున్నప్పుడు మనకి ప్రెజర్ పాయింట్స్ వచ్చాయి. వీళ్ళు కూడా ఇబ్బంది పడ్డారు అండ్ మనం కూడా అందరూ ఇబ్బంది పడ్డాం సార్. సో అదర్ దెన్ దట్ లాస్ట్ గొడవచం రోజు కూడా మనకి వచ్చింది రామ్ బగీచ్ దగ్గర గొడవ, నిన్న కూడా రామ్ బగీచ్ దగ్గర కొంత ఇబ్బంది అనేది ఆఫీసర్స్, బట్ ప్రజెన్స్ ఆఫ్ సీనియర్ ఆఫీసర్స్ వలన ఆ ఇబ్బంది అనేది ఎక్కడ ప్రిపేర్డ్నెస్ ఉంది సార్. దానివల్ల అది అవాయిడ్ చేయాలి. ఈ సమావేశంలో టీటీడీ సిబిఎండ్ఎస్ఓ కేవి మురళీకృష్ణ ఇతర అధికారులు పాల్గొన్నారు. తిరుమలకు తొలి గడప దేవుని కడప పుణ్యక్షేత్రంలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా పరిసమాప్తమయ్యాయి. 9 రోజుల పాటు నవనవోన్మేషంగా ఆగముక్తంగా సాగిన బ్రహ్మోత్సవాలలో చివరి రోజైన మంగళవారం సాయంత్రం మహాపూర్ణాహుతి ధ్వజ అవరోహణ ఘట్టాలను సంప్రదాయ శోభితంగా నిర్వహించారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహించిన దేవుని కడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు మంగళవారం ఆగమోక్తంగా పరిసమాప్తమయ్యాయి. బ్రహ్మోత్సవాలలో చివరి రోజైన మంగళవారం సాయం సంధ్య వేళలో స్వామివారికి హంసవాహన సేవను నిర్వహించారు. పసిడి శోభిత దివ్యాభరణాలు, వర్ణశోభిత పుష్పమాలలతో సర్వసుందరంగా అలంకరించిన స్వామివారిని హంసవాహనంపై ఆసీనులను చేశారు. భాజా భజంత్రీలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ వీధులలో స్వామివారు హంసవాహనంపై విశేష అలంకరణతో ఊరేగుతూ నీరాజనాలు అందుకున్నారు. సేవింపరు జనులాల చేరి మొక్కరో, సేవింపరు జనులాల చేరి మొక్కరో, భావింపనున్నాడిందరి భాగ్యము వలెను, భావింపనున్నాడిందరి భాగ్యము వలెను, సేవింపరో జనులాల చేరి మొక్కరో, భావింపనున్నాడిందరి భాగ్యము వలెను, సేవింపరో జనులాల చేరి మొక్కరో. అనంతరం ఆలయంలోని యాగశాలలో అర్చకులు కలశ ఉద్వాసన జరిపారు. ఆపై మూలమంత్ర హోమాలను శాస్త్రోక్తంగా నిర్వహించి వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ మహాపూర్ణాహుతి కార్యక్రమాన్ని పూర్తి చేశారు.
ఇక బ్రహ్మోత్సవాలలో చివరి ఘట్టమైన ధ్వజ అవరోహణాన్ని అర్చకులు వేద పండితులు సంప్రదాయ శోభితంగా నిర్వహించారు. శ్రీదేవి భూదేవి సమేత స్వామివారిని సుందర అలంకరణలతో ఆలయ ప్రాంగణంలోని ధ్వజస్తంభం వద్ద వేంచేపు చేసి పూజలు చేశారు. తరువాత మేళతాళాల నడుమ బ్రహ్మోత్సవాలకు విచ్చేసిన సకల దేవతలకు వీడ్కోలు పలుకుతూ అర్చకులు ధ్వజ అవరోహణం నిర్వహించి స్వామి అమ్మవార్లకు మహామంగళహారతులు సమర్పించారు. దీంతో 9 రోజుల పాటు నిర్వహించిన లక్ష్మీ వెంకటేశ్వరుని వార్షిక బ్రహ్మోత్సవాలు ముగిశాయి. అండమండల కోటి మండిత నాభి పంకజ విష్టరం అండమండల రాజరాచుర దేవ రాక్షసకారిణం హంసరూపక విష్ణు బోధిత వేద శాస్త్ర విచక్షణం నౌమి పంకజ మధ్యలోచన పాద భూషణ తత్పరం తత్పాద భూషణ తత్పరం తత్పాద భూషణ తత్పరం. అస్య దేవదేవస్య భగవతో వాసుదేవస్య శ్రియపదేః పురుషోత్తమస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్యాధిమధ్యాంతరహితస్య జగత్కుటుంబినః జగత్ సంరక్షణార్థం నిలయావతీర్ణస్య శ్రీ తెలంగాణలోని ప్రసిద్ధ యాదాద్రి పుణ్యక్షేత్రంలో పూర్వగిరి శ్రీ లక్ష్మీ నృసింహస్వామి వారి అధ్యయనోత్సవాలు వైభవపేతంగా జరుగుతున్నాయి. ఉత్సవాల సందర్భంగా వేద పండితులు అర్చకులు శ్రీదేవి భూదేవి సమేత పూర్వగిరి లక్ష్మీ నృసింహునికి షోడశోపచారాలను నిర్వహించారు. తరువాత పుష్పమాలలు ఆభరణాలతో స్వామి అమ్మవార్లకు అలంకరణ చేసి వాహనంపై కొలువుతీర్చి మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ ఆలయ వీధులలో ఊరేగించారు. భక్తులు జై నారసింహ స్మరణలు చేస్తూ ఊరేగింపు ఉత్సవంలో పాల్గొన్నారు. జయ జయ నృసింహ సర్వేశ జయ జయ నృసింహ సర్వేశ భయహర వీర ప్రహ్లాద వరద భయహర వీరా ప్రహ్లాద వరద జయ జయ నృసింహ సర్వేశ. దక్షిణ కాశీగా భాసిల్లుతున్న శ్రీకాళహస్తీశ్వరాలయంలో ఫిబ్రవరి 10వ తేదీ నుండి 27వ తేదీ వరకు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరగనున్నాయి. ఈ క్రమంలో శ్రీ జ్ఞాన ప్రసూనాంబిక సమేత శ్రీ వాయులింగేశ్వరుని దివ్య సన్నిధిలో నెలవై ఉన్న శ్రీ గురుదక్షిణామూర్తికి ప్రత్యేక పూజలు నిర్వహించి మహామంగళ హారతులు సమర్పించారు. ఆపై మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల గోడపత్రిక కరపత్రాలకు పూజలు నిర్వహించిన తరువాత స్థానిక ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి, ఆలయ పాలక మండలి అధ్యక్షుడు కొట్టే సాయి ప్రసాద్, ఈవో బాపిరెడ్డి, పాలక మండలి సభ్యులు గురుదక్షిణామూర్తి సన్నిధిలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల గోడపత్రిక కరపత్రాలను ఆవిష్కరించారు. కరీంనగర్ జిల్లా కేంద్రం మార్కెట్ రోడ్డులో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ పుణ్య ప్రదేశంలో స్వయంభూగా వెలిసిన శ్రీ వెంకటేశ్వరుని బ్రహ్మోత్సవాల్లో భాగంగా కళ్యాణోత్సవాన్ని వైభవపేతంగా నిర్వహించారు. పసుపు వర్ణ శోభిత కళ్యాణ వేదికను అందంగా తీర్చిదిద్ది బంగారు ఆభరణాలు, పుష్పమాలలతో శోభాయమానంగా అలంకరించిన స్వామి అమ్మవార్లను వేంచేపు చేశారు. విశ్వక్సేన పూజ, పుణ్యాహవాచనం, రక్షాబంధనం, యజ్ఞోపవీత ధారణ తదితర క్రతువులను జరిపి వేద మంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వరుని కళ్యాణ ఘట్టాన్ని మంగళప్రదంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానం తరపున శ్రీవారి ఆలయ డిప్యూటీ ఈవో లోకనాథం స్వామి అమ్మవార్లకు పట్టు వస్త్రాలను సమర్పించారు. అలాగే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరపున
మంత్రి పున్నం ప్రభాకర్ స్వామి అమ్మవార్లకు పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను అందజేశారు. తిరుపతిలోని ఎంఆర్ఓ కార్యాలయం ప్రాంగణంలో కొలువైన శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారికి చంద్రప్రభ వాహన సేవ ఘనంగా జరిగింది. ఎంతో వేడుకగా జరుగుతున్న స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం సాయంత్రం స్వామివారిని స్వర్ణాభరణాలు, సుగంధ పుష్పమాలలతో అలంకరించి చంద్రప్రభ వాహనంపై ఆసీనులను చేశారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ తిరునగరి వీధులలో శ్రీ ప్రసన్న వెంకటేశ్వరుడు చంద్రప్రభ వాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. చలుడనంతుడమలుడు ఆదిదేవుడి తడిపో హరి శ్రీ వెంకట విభుడు ఆదిమ పురుషుడు. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము, వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి. ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి. తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. తిరుమలలోని ఆస్థాన మండపంలో మధ్వ నవమి వేడుకలు వైభవంగా జరిగాయి. టీటీడీ దాస సాహిత్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకలకు పలు ప్రాంతాల నుండి దాస సాహిత్య ప్రాజెక్టు కళాకారులు, పలువురు స్వామీజీలు పాల్గొని శ్రీ రాఘవేంద్ర స్వామి వారిని ఆరాధిస్తూ పారాయణం నిర్వహించారు. అనంతరం టీటీడీ దాస సాహిత్య ప్రాజెక్టు ప్రత్యేకాధికారి శ్రీ ఆనంద తీర్థాచార్యులు మధ్వనవమి విశిష్టత గురించి వివరించారు. ఈరోజు మధ్వనవమి అని, మాఘమాసము శుక్లపక్షము నవమి దినము మధ్వనవమి అంటే త్రిమతాచార్యులని ప్రసిద్ధులైనటువంటి ఆచార్యులలో మధ్వాచార్యులు అందరికీ తెలిసినవారు. అలాంటి మధ్వాచార్యుల వారు ఈరోజు ఈ భూలోకంలో ఉండే సజ్జనులకందరికీ ఉపదేశము చేసిన తర్వాత బదరికాశ్రమం అని హిమవత్ పర్వతం యొక్క మూర్ధన్య స్థానములో వెలిసిన ఆ బదరీ క్షేత్రములో వెళ్ళి మనుష్యులకు గోచరము కాకుండా ఇంకా అటు పైన ఉన్నటువంటి ఆ పైన ఉండే శిఖరాగ్రమంలో ఉండే మరొక స్థానానికి, ఆ బదరికాశ్రమానికి ప్రవేశించారు. నేను అక్కడే ఉంటాను, కలియుగం వచ్చేంత సమాప్తి అయ్యేంతవరకు ఎక్కడ వెళ్ళను, అక్కడే ఉండి సంరక్షిస్తూ ఉంటాను. మళ్ళా తత్వజ్ఞానానికి ఎప్పుడైనా కూడా కొరత వచ్చినప్పుడు నేను దిగి మళ్ళీ వస్తానని చెప్పేసి ఈరోజు బదరికాశ్రమ ప్రవేశ దినము, అందుకే మధ్వనవమి అని చెప్పేసి మాధ్వ సాంప్రదాయంలో ఉండే ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు ఆచరిస్తారు. తన యొక్క అవతారంలో హనుమావతారమని, రామావతార కాలంలో హనుమదవతారము, తర్వాత ద్వాపరయుగంలో భీమసేనునిగా, కలియుగంలో వారే మధ్వాచార్యులుగా అవతరించి తత్వజ్ఞానాన్ని స్థాపించడానికి వచ్చారు. ప్రతి ఒక్కరికి కూడా తత్వజ్ఞానాన్ని ఆ భగవంతుడు ప్రసాదించుగాక అని చెప్పేసి మేము కోరుతూ ఓం నమో వెంకటేశాయ. ఛత్తీస్గఢ్లోని జగదల్పూర్లో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో రజతోత్సవ మహోత్సవాలు సోమవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా హైదరాబాద్కు చెందిన లలితా పరివార్ అధ్యక్షురాలు అరుణా పేరి ఆధ్వర్యంలో దేవాలయంలో భక్తులు శ్రీ లలితా కోటినామ స్తోత్ర పారాయణాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించారు.
విజయావిమ లావణ్య వందారు జన్మత్సల వాగ్వాదిని వా మగేషి వహి మండలవాసిని భక్తి మత్కల్ప లతిగా పశు పాశ విమోచని సమృతాశేష పాషండ సదాచార ప్రవర్తిక తాపత్రయాని సంతప్త సమ ఆగణ చంద్రిక తరుణి తాప సారాధ్య తను మధ్యాతమోపహ చితి సత్పద లక్షార్థ చిదేక రసరూపిణి స్వాత్మానందగల విభూత బ్రహ్మాండానంద సంతతి పర ప్రత్యక్ష రూప పశ్యంతి పరదేవత మధ్య మామైక్కరి రూప భక్త మానసహంసిక కామేశ్వర ప్రాణనాడి కృతజ్ఞ కామ పూజిత. శివపార్వతుల ప్రియసుతుడైన శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారు సుగంధ ద్రవ్యాల్లో దివ్య శోభితంగా అనుగ్రహించారు. శ్రీకాకుళం నగరం బలగ ప్రాంతం నాగవల్లి నదీ తీరంలో నెలవైన శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి దేవాలయంలో అభిషేకోత్సవం ఘనంగా జరిగింది. పాలు, పెరుగు, చందనం, భస్మం తదితర దివ్య పరిమళ ద్రవ్యాలతో వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారికి విశేషంగా అభిషేకం నిర్వహించి ధూపదీప నివేదనలు, మహామంగళ హారతులు సమర్పించారు. స్కంద మురుగా హరోహర వేల్వేల్ మురుగా హరోహర సుబ్రహ్మణ్య హరోహర భక్తవరేణ్య హరోహర స్కంద మురుగా హరోహర వేల్వేల్ మురుగా హరోహర సుబ్రహ్మణ్య హరోహర భక్తవరేణ్య హరోహర శ్రీకర శుభకర శివశక్తి కుమర. ప్రకాశం జిల్లా ఒంగోలు నగరం కేశవస్వామిపేటలో కొలువైన శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి వారి దేవాలయంలో ఆదిత్య హోమం శాస్త్రోక్తంగా జరిగింది. కాశీ విశ్వేశ్వరుని సన్నిధిలో ఉపాలయంగా ఉన్న శ్రీ సూర్యనారాయణ స్వామివారి ఉపాలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు వేడుకగా నిర్వహించారు. అనంతరం ప్రాంగణంలో హోమగుండాన్ని ఏర్పాటు చేసి శాస్త్రోక్తంగా ఆదిత్య హోమం జరిపి పూర్ణాహుతి సమర్పించారు. తెలంగాణ రాష్ట్రం వనపర్తి జిల్లా కొత్తకోట మండలం కానాయపల్లి స్టేజి వద్ద గల శ్రీ కోటిలింగేశ్వర దత్త దేవాలయంలో పరమశివుడికి అభిషేకం వేడుకగా జరిగింది. మాసోత్సవాలను పురస్కరించుకునే అర్చకులు స్వామివారికి నిత్య ఉపచారాలను నిర్వహించగా భక్తులు వారి సూచనలతో పలు రకాల సుగంధ పరిమళ ద్రవ్యాలతో శివాభిషేకం జరుపుకుని తన్మయత్వం పొందారు. ఆపై అర్చకులు స్వామివారికి గంధం, కుంకుమ, పుష్పమాలతో అలంకరించి హారతులు సమర్పించారు. నంద్యాల జిల్లా బండి ఆత్మకూరు మండలం పార్నపల్లి గ్రామంలో కొలువైన శ్రీ ఛాయా సూర్యనారాయణ స్వామి వారి దేవాలయం ఉత్సవ సుగంధాలతో పరిమళించింది. రథసప్తమి వేడుకల్లో భాగంగా అర్చకులు గర్భాలయంలో శ్రీ ఛాయా సూర్యనారాయణ స్వామి వారికి తొలుత పవిత్ర జలాలతో అభిషేకం చేశారు. తరువాత పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీరుతో ఆపై వట్టివేరును ఆదిత్యునికి సమర్పణ చేసి పసుపు, చందనాది పరిమళాలతో అభిషేకం నిర్వహించి హారతులు సమర్పించారు. ఇక ఉత్సవాల్లో భాగంగా శ్రీ ఛాయా సంధ్యా సమేత స్వామివారి కళ్యాణోత్సవం వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ సర్వశోభితంగా నిర్వహించారు.
కాకినాడ జిల్లా పిఠాపురంలోని ప్రసిద్ధ కుంతి మాధవ క్షేత్రంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ధ్వజారోహణంతో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాలను శుభారంభం చేస్తూ అర్చకులు శ్రీ కుంతి మాధవ స్వామి వారి ఆలయ ప్రాంగణంలో కలశ స్థాపన, పుణ్యాహవాచనం, సంకల్ప పూజలు చేశారు. తరువాత విశ్వక్సేన పూజ, అంకురార్పణ, దీక్షా హోమాలను జరిపారు. తరువాత శ్రీ చక్రతాల్వార్ అలాగే గరుడ ధ్వజపటాన్ని ఆలయ వీధులలో మేళతాళాల నడుమ ఊరేగించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో ధ్వజస్తంభానికి పూజలు నిర్వహించి మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ధ్వజారోహణం నిర్వహించి బ్రహ్మోత్సవాలను ప్రారంభించారు. వర్ణమయ పుష్ప శోభిత రథంపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారు భక్తులకు అభయ ప్రదానం చేశారు. నారాయణపేట జిల్లా మక్తల్ మండలం మాద్వార్ గ్రామ సమీపంలో కొండపై స్వయంభూగా కొలువుదీరిన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి జాతర మహోత్సవాలు అత్యంత కోలాహలంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా అర్చకులు స్వామివారిని సర్వసుందరంగా అలంకరించి పుష్పశోభితంగా తీర్చిదిద్దిన రథంపై కొలువుదీర్చారు. భక్తులు గోవిందనామస్మరణలు చేస్తుండగా స్వామివారి రథోత్సవం కన్నుల పండుగగా సాగింది. చలుడనంతుడవలుడు ఆదిదేవుడి తడిపో హరి శ్రీ వెంకట విభుడు ఆదిమ పురుషుడచ్యుతుడ చలుడనంతుడవలుడు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.